మ్మ్. ఈరోజు మన ముందున్న ఈ రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్, ఇంకా ఈ నోట్స్ని మనం నిశ్చితంగా గమనిస్తే ఒక అద్భుతమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. అవన్నీ కలిపి చూస్తే ఒక విశాలమైన చిత్రం మనకర్థమవుతుంది. అదే కదా, దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం నెబ్యులార్ పరికల్పన ప్రకారం ఒక తిరుగుతున్న వాయుమేఘం నుండి మన సౌర వ్యవస్థ ఏర్పడింది. అక్కడి నుండి మొదలుపెడితే నేటి ఆధునిక భౌగోళిక రాజనీతిల వరకు అన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవడమే ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం. నిజమే. ఒక గ్రహం యొక్క భౌతిక నిర్మాణం, వాతావరణ మార్పులు, అలాగే మానవ సమాజ భవిష్యత్తు, ఈ మూడింటి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాలను మనం సిస్టమ్స్ థింకింగ్ ద్వారా డీకోడ్ చేయబోతున్నాం. భూమి అడుగున ఉన్న వేడి నుండి రోదసిలోని జూపిటర్ వరకు, అలాగే గ్లోబల్ వార్మింగ్ పాలసీల నుండి ఇంటిపైన ఉండే సోలార్ ప్యానెల్ వరకు ఉన్న సంబంధాలను ఈ సోర్సెస్ చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి కదా. ఖచ్చితంగా. మరి ఈ నోట్స్లోని మొదటి ఫ్యాసినేటింగ్ పాయింట్ నుండి మొదలు పెడదామా? మన భూమి యొక్క అంతర్గత యంత్రాంగం గురించి. తప్పకుండా. మనందరికీ తెలుసు భూమికి క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఉంటాయని. కానీ ఈ సోర్సెస్లో హైలైట్ చేసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఆ ఔటర్ కోర్లో ద్రవరూపంలో ఉండే ఇనుము, నికిల్ గురించి. అవును, ఆ ద్రవరూపంలో ఉన్న ఇనుము వల్లే మనకు ఆ భయంకరమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక లేకపోతే సూర్యునుండి వచ్చే ప్రాణాంతకమైన సోలార్ రేడియేషన్ భూమిని ఎప్పుడో కాల్చేసుండేది కదా. ఆ అయస్కాంత క్షేత్రమే మనకి మొదటి రక్షణ కవచం. దాంతోపాటే ఈ పరిశోధనల్లో మరో కీలకమైన అంశం కూడా ఉంది. అదే మ్యాంటిల్ కన్వెక్షన్. ఈ భూకంపాలు లేదా అగ్నిపర్వతాలు భూమి భ్రమణం వల్ల వస్తాయని ఒక సాధారణ అపోహ ఉంది చాలామందిలో. అవును, అది కేవలం అపోహ మాత్రమే. అసలు కథ వేరు. కోర్లోని వేడి వల్ల మ్యాంటిల్లోని రాతి పొరలు నెమ్మదిగా వేడెక్కి పైకి రావడం, మళ్లీ చల్లబడి కిందికి వెళ్లడం జరుగుతుంది. ఈ నిరంతర ఉష్ణ ప్రసరణ ప్రక్రియనే కన్వెక్షన్ అంటారు. అంటే నీళ్లు మరిగించేటప్పుడు వేడి నీళ్లు పైకి వచ్చి చల్లటి నీళ్లు కిందుకు వెళ్తాయి కదా, సరిగ్గా అలాగే అన్నమాట. ఖచ్చితంగా అదే సూత్రం. ఈ కదలికల వల్లే పైనున్న టెక్టానిక్ ప్లేట్లు కూడా కదులుతున్నాయి. ఆ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకున్నప్పుడే హిమాలయాల లాంటి పర్వతాలు ఏర్పడతాయి. అవి విడిపోయినప్పుడు సముద్రగర్భంలో కొత్త భూభాగం పుడుతుంది. పక్కపక్కన రాసుకున్నప్పుడు తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. ఇదంతా చూస్తుంటే ఒక బృహత్తరమైన థర్మోడైనమిక్ ఇంజిన్లాగా పనిచేస్తోందనిపిస్తోంది. నిజమే. కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలిక సంవత్సరానికి కేవలం కొన్ని సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే మన గోళ్లు పెరిగే వేగం కంటే కూడా తక్కువ అన్నమాట. అందుకే మనం రోజువారీ జీవితంలో ఆ కదలికను ఫీల్ అవ్వలేము. అవును, మనం గుర్తించలేము. కాని ఆ ఒత్తిడి దశాబ్దాలు, శతాబ్దాల పాటు భూమి లోపల అలా పేరుకుపోయి ఒక్కసారిగా ఫాల్ట్ లైన్స్ గుండా విపరీతమైన శక్తితో బయటకు వస్తుంది. అదే భూకంపాలు లేదా అగ్నిపర్వతాల రూపంలో విడుదలవుతుంది. ఈ సోర్సెస్లో ఉన్న ఒక ఆలోచింపజేసే పాయింట్ ఇక్కడే ఉంది. ఒకవేళ అసలు ఈ మ్యాంటిల్ కన్వెక్షన్ ఆగిపోతే ఏమవుతుంది అని. అది చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు కేవలం భూకంపాలు ఆగిపోవడమే కాదు, పర్వతాల నిర్మాణం ఆగిపోతుంది. ముఖ్యంగా అగ్నిపర్వతాల ద్వారా భూమి లోపలి నుండి వాతావరణంలోకి విడుదలయ్యే వాయువుల ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. అంటే ఆ దీర్ఘకాలిక కార్బన్ సైకిల్ కుప్పకూలిపోయి భూమి ఒక నిర్జీవమైన రాతి గోళంగా మారిపోతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ కార్బన్ సైకిల్ దెబ్బతినడం వల్లే గ్రహం తన వాతావరణాన్ని కోల్పోతుంది. టెక్టానిక్ యాక్టివిటీ అనేది కేవలం భౌగోళిక ప్రక్రియ కాదు, అది గ్రహం యొక్క జీవనాడి. ఇది ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఈ నోట్స్లో ప్రస్తావించిన మార్స్ ఇంకా వీనస్ గ్రహాల పరిస్థితిని మనం విశ్లేషించాలి. ముందుగా మార్స్ గురించి చూద్దాం. అవును, మార్స్ ఒకప్పుడు భూమిలాగే వెచ్చగా నీటితో ఉండేది. కానీ మార్స్ సైజులో భూమి కంటే చాలా చిన్నది. సుమారు 15% వాల్యూమ్ మాత్రమే ఉంటుంది కదా. సో ఒక వస్తువు పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు అది త్వరగా తనలోని వేడిని కోల్పోతుంది. మార్స్ కూడా అలాగే తన అంతర్గత వేడిని చాలా త్వరగా అంతరిక్షంలోకి వెదజల్లి చల్లబడిపోయింది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల అక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న మ్యాంటిల్ కన్వెక్షన్ పూర్తిగా ఆగిపోయింది. కోర్ చల్లబడటం వల్ల అయస్కాంత క్షేత్రం నశించింది. ఆ తర్వాత సూర్యుడి నుండే వచ్చే సోలార్ విండ్స్ అంటే
ఆవేశపూరిత కణాలతో కూడిన సౌరగాలులు మార్స్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్రమక్రమంగా పీల్చి పిప్పిజేశాయి. అవును, వాతావరణం పోగానే నీరు ఆవిరైపోయి ఈరోజు మనం చూస్తున్న ఆ ఎర్రటి ఎడారి గ్రహంగా మార్స్ మిగిలిపోయింది. సైజ్ అనేది ఒక గ్రహం యొక్క విధిని ఎలా నిర్ణయిస్తుందో అనడానికి మార్స్ ఒక స్పష్టమైన ఉదాహరణ. మరి వీనస్ విషయంకొస్తే, వీనస్ సైజులో ద్రవ్యరాశిలో దాదాపు మన భూమితో సమానంగా ఉంటుంది కదా? అవును, సమానంగానే ఉంటుంది. కానీ వీనస్పై టెక్టానిక్ ప్లేట్లు కదలవు. అక్కడ మ్యాంటిల్ కన్వెక్షన్ ఎందుకు ఆగిపోయిందంటే దానికి ప్రధాన కారణం నీరు లేకపోవడం. ఈ రీసెర్చ్లోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇదే. నీరు కేవలం జీవులు తాగడానికి మాత్రమే కాదు, గ్రహం యొక్క పైపొరలు కదలడానికి ఒక కందెనలాగా, అంటే ఒక లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుందట. ఖచ్చితంగా. రాళ్ల మధ్య నీరు ఉన్నప్పుడే వాటి మెల్టింగ్ పాయింట్ తగ్గి ఒక ప్లేట్ కిందకు మరో ప్లేట్ సులభంగా జారుతుంది. కాని వీనస్పై ఆ లూబ్రికెంట్ లేదు. నీరు లేకపోవడం వల్ల అక్కడి లిథాస్పియర్ అంటే పైపొర అంతా ఒకే ఒక గట్టి చిప్పలాగా తయారైంది. దీన్నే స్టాగ్నెంట్ లిడ్ టెక్టానిక్స్ అంటారు కదా? అవునవును. భూమిమీదలాగా వేడి అగ్నిపర్వతాల ద్వారా నిరంతరం బయటకు వెళ్లే అవకాశం వీనస్కి లేదు. లోపల పుట్టే వేడి అంతా ఆ గట్టి పొర కింద వందల మిలియన్ల సంవత్సరాల పాటు పేరుకుపోతుంది. అలా పేరుకుపోయి ఒక్కసారిగా గ్రహం మొత్తం పగిలిపోయి భయంకరమైన అగ్నిపర్వత లావా ప్రవాహాలతో గ్రహం రూపురేఖలే మారిపోతాయి. దీన్నే గ్లోబల్ రీసర్ఫేసింగ్ ఈవెంట్ అంటారు అని ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. నిజమే. అందుకే వీనస్ ఎప్పుడూ కాలికూతున్న నరకంలాగా యాసిడ్ మేఘాలతో నిండి ఉంటుంది. నీరు, టెక్టానిక్స్, అలాగే కార్బన్ సైకిల్, ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ వల్లే మన భూమి ప్రాణులకు అనుకూలంగా మారింది అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ బ్యాలెన్స్ భూమి లోపల మాత్రమే లేదు, మన సౌరవ్యవస్థ మొత్తం విస్తరించి ఉంది. ఈ సోర్సెస్ మన దృష్టిని గ్రహం లోపల్నుండి అంతరిక్షం వైపుకు మళ్లిస్తున్నాయిప్పుడు. ముఖ్యంగా జూపిటర్ గ్రహం యొక్క ప్రాముఖ్యత. జూపిటర్ అనగానే మనకు గుర్తొచ్చేది దాని భారీ గురుత్వాకర్షణ శక్తి. అది భూమికి ఒక గ్రావిటేషనల్ షీల్డ్ లాగా పనిచేస్తోంది. అవును, సౌరవ్యవస్థ వెలుపలి నుండి వేగంగా వచ్చే భారీ గ్రహశకలాలు, తోకచుక్కలు భూమివైపు రాకుండా తనవైపు లాక్కుంటుంది. ఈ నోట్స్లో 1994లో జరిగిన షూమేకర్ లేవీ 9 సంఘటనను ఒక అద్భుతమైన ఉదాహరణగా ఇచ్చారు. ఆ సంఘటన నిజంగా ఒక కనువిప్పు. ఆ తోకచుక్క ముక్కలు జూపిటర్ను ఢీకొట్టినప్పుడు జూపిటర్ వాతావరణంలో మన భూమి సైజులో ఉన్న భారీ మచ్చలేర్పడ్డాయి. ఆ ఇంపాక్ట్ ఎంత శక్తివంతమైనది అంటే, ఒకవేళ ఆ తోకచుక్క భూమిని ఢీకొట్టి ఉంటే గనక భూమిపై ఉన్న జీవరాశి మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. అది జూపిటర్ రక్షణ కవచం అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఈ పరిశోధనలు కేవలం ఒకవైపు మాత్రమే చూడటం లేదు. జూపిటర్ ఎప్పుడూ రక్షకుడి పాత్రలోనే ఉండదు అని కూడా విశ్లేషిస్తున్నాయి. అంటే దాని విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి కొన్నిసార్లు ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉన్న రాళ్లను కదిలించి వాటి కక్షను మార్చి భూమివైపు కూడా నెట్టగలదు అనా? అవును. డైనామిక్ సిస్టమ్స్లో ఏదీ పూర్తిగా వన్ సైడెడ్గా ఉండదు కదా. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కాన్సెప్ట్ కూడా ఉంది. అదే హాట్ జూపిటర్స్. ఈ హాట్ జూపిటర్స్ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. శాస్త్రవేత్తలు ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను పరిశీలించినప్పుడు జూపిటర్ లాంటి భారీ గ్యాస్ గ్రహాలు వాటి నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండటాన్ని గమనించారు. వాస్తవానికి అలాంటి వాయుగ్రహాలు నక్షత్రానికి దూరంగా చల్లటి ప్రాంతాల్లోనే పుడతాయి కదా. కాని కాలక్రమేణా ఆ భారీ గ్రహాలు తమ నక్షత్రం వైపు లోపలికి వలస వస్తాయి. మైగ్రేషన్ ప్రాసెస్లో మార్గమధ్యలో ఉన్న చిన్న చిన్న రాతి గ్రహాలను, అంటే అచ్చం మన భూమిలాంటి గ్రహాలను తమ విపరీతమైన గురుత్వాకర్షణతో నాశనం చేసేస్తాయి లేదా నక్షత్రం లోపలికి తోసేస్తాయి. మన అదృష్టమేంటంటే మన సౌర వ్యవస్థలో జూపిటర్ దూరంగానే స్థిరపడిపోయింది. అది సూర్యుడి వైపు వలస రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే భూమి ఎప్పుడో నాశనమైపోయేది. ఆ స్థిరత్వమే మన ఉనికికి కారణం. అయితే గ్రహాల స్థిరత్వంతో పాటు మనం ఆధారపడిన సూర్యుడి పరిణామం గురించి కూడా ఈ ఆర్టికల్స్ తీవ్రమైన చర్చను లేవనెత్తుతున్నాయి. అవును. ఒక గ్రహం యొక్క ఉష్ణోగ్రత ప్రధానంగా 2 కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సూర్యుడి నుండి వచ్చే ఇన్కమింగ్ ఎనర్జీ. 2 ఆ శక్తిని వాతావరణం ఎంత పట్టి ఉంచుతుంది అనే ఎనర్జీ రిటెన్షన్. మనమేమనుకుంటామంటే సూర్యుడు ఒక స్థిరమైన బల్బ్లాగా ఎప్పుడూ ఒకేలా ప్రకాశిస్తాడు అని. కానీ నక్షత్ర పరిణామ క్రమంలో రాబోయే 1 బిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడి ప్రకాశం దాదాపు 10% పెరుగుతుందట.
ఆ 10% పెరుగుదల వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు కానీ భూమి వాతావరణంపై అది చూపే ప్రభావం వినాశనకరం. సూర్యుడి వేడి పెరిగినప్పుడు భూమిపై ఉన్న మహాసముద్రాలు వేగంగా ఆవిరవ్వడం మొదలవుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, నీటి ఆవిరి అనేది కార్బన్ డయాక్సైడ్ కంటే అత్యంత శక్తివంతమైన గ్రీన్హౌస్ గ్యాస్. వాతావరణంలో నీటి ఆవిరి పెరిగే కొద్దీ అది మరింత వేడిని పట్టి ఉంచుతుంది. ఆ వేడికి మరింత నీరు ఆవిలవుతుంది. ఈ రనవే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ వల్ల భూమి కాలిపోతున్న ఒక ప్రెషర్ కుక్కర్లాగా మారుతుంది. అప్పటికే భూమి మీద ఉన్న సంక్లిష్టమైన జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. ఈ నోట్స్ విశ్లేషిస్తున్నది కూడా అదే. మనం భూమి యొక్క సుదీర్ఘ చరిత్రలో ఒక రేర్, స్టేబుల్ విండోలో ఉన్నాము అని. అవును, వాతావరణం, ఉష్ణోగ్రత అన్నీ జీవం వర్ధిల్లడానికి అనుకూలంగా ఉన్న ఒక అరుదైన స్థిరమైన కాలఖండమిది. ఈ అరుదైన స్థిరత్వం అనే పాయింట్ నుండే శాస్త్రవేత్తలు విశ్వంలో జీవం ఉనికి గురించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వంలో బ్యాక్టీరియా లేదా సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ లాంటి సూక్ష్మజీవులు చాలా సాధారణంగానే ఉండి ఉండవచ్చు అని వారి అంచనా. ఖచ్చితంగా. ఎందుకంటే నీరు కొద్దిగా ఉష్ణోగ్రత ఉన్నచోట అవి ఇట్టే పుట్టుకొస్తాయి. కాని ఒక జంతువు లేదా మనిషిలాంటి సంక్లిష్టమైన జీవం పరిణామం చెందడానికి వందల కోట్ల సంవత్సరాల పాటు అత్యంత సుదీర్ఘమైన స్థిరత్వం కావాలి. ఎటువంటి ఆటంకాలు లేని స్థిరత్వం. అందుకే గ్రేట్ ఫిల్టర్ అనే కాన్సెప్ట్ తెరపైకి వస్తోంది. ఒకవేళ ఏదైనా గ్రహం మీద సంక్లిష్టమైన జీవులు ఉద్భవించి ఒక టెక్నాలజీతో కూడిన నాగరికతను నిర్మించినా వారు తమను తాము నాశనం చేసుకోకుండా ఎంతకాలం మనుగడ సాగించగలరు అనేది పెద్ద ప్రశ్న. అవును, వారు వాడే శక్తివనరులు, వారు సృష్టించే సాంకేతికత ద్వారా వారు పర్యావరణాన్ని నాశనం చేసుకుంటారా అనేది ఆ గ్రేట్ ఫిల్టర్ థియరీలోని ముఖ్యాంశం. ఈ థియరీ కేవలం ఇతర గ్రహాలకు సంబంధించినది మాత్రమే కాదు, అది మానవాళి ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఆధునిక నాగరికత ఎదుర్కొంటున్న ముప్పుల గురించి సోర్సెస్లో చాలా స్పష్టమైన విశ్లేషణ ఉంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణుయుద్ధాలు లాంటివి తక్షణ ముప్పులుగా మనకు కనిపిస్తున్నాయి. అవి క్షణాల్లో ప్రపంచాన్ని నాశనం చేయగలవు. కాని అవి కేవలం సంభావ్యతలు మాత్రమే. అంటే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. కానీ వాతావరణ మార్పు లేదా క్లైమేట్ చేంజ్ అనేది అలా కాదు. ఇదొక సిస్టమిక్ రిస్క్. ఇది ఊహాజనితం కాదు కదా, ఇది ఇప్పటికే మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవం. నిజమే, సముద్రమట్టాలు పెరుగుతున్నాయి, తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అయినా సరే ప్రపంచ ప్రభుత్వాలు ఈ సమస్యను అరికట్టడంలో ఎందుకంత నెమ్మదిగా వ్యవహరిస్తున్నారో ఈ రీసెర్చ్ పేపర్స్ చాలా వాస్తవికంగా వివరిస్తున్నాయి. ఆ నెమ్మదితనానికి ప్రధాన కారణం ప్రభుత్వాల వ్యవస్థాగత రూపకల్పనలో ఉన్న లోపాలే అని నేననుకుంటున్నాను. ఈ నోట్స్లో ప్రధానంగా 3 సమస్యలను ఎత్తిచూపారు. అవును, మొదటిది పొలిటికల్ సైకిల్స్. దాదాపు ఏ దేశంలోనైనా ఎన్నికలు 4 లేదా 5 సంవత్సరాలకొకసారి వస్తాయి. నాయకులకు తక్షణమే కంటికి కనిపించే అభివృద్ధి, తక్షణ ఆర్థిక ప్రయోజనాలు కావాలి. కానీ వాతావరణ మార్పుల తీవ్రత దశాబ్దాల తర్వాత వస్తుంది. 50 ఏళ్ల తర్వాత రాబోయే ముప్పు కోసం ఇప్పుడున్న పరిశ్రమలను మూసేసి ఆర్థిక నష్టాన్ని భరించే సాహసం ఏ నాయకుడూ చేయలేడు కదా. ఖచ్చితంగా. ఇక రెండవది, మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నరనరాల్లో శిలాజ ఇంధనాలు పాతుకుపోయాయి. రవాణా, విద్యుత్, వస్తువుల తయారీ అన్నీ బొగ్గు, చమురుపై ఆధారపడి ఉన్నాయి. వాటిని సడన్గా ఆపేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇక మూడవది అత్యంత క్లిష్టమైనది. అదే కలెక్టివ్ యాక్షన్ డైలమా. ఈ కలెక్టివ్ యాక్షన్ డైలమా గ్లోబల్ పాలిటిక్స్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి మాటలు చాలవు. సింపుల్గా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడటానికి ఒక దేశం కఠినమైన నిర్ణయాలు తీసుకుని తమ ఫ్యాక్టరీలో బొగ్గు వాడకం తగ్గించి ఖరీదైన సోలార్కి మారిందనుకుందాం. అప్పుడు ఆ దేశం యొక్క వస్తువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. మార్కెట్లో వారు వెనకబడతారు. అదే సమయంలో పక్క దేశం ఎలాంటి రూల్సు పట్టించుకోకుండా చౌకగా బొగ్గు వాడుతూ ఆర్థికంగా బలపడుతుంది. అంటే మంచి చేసిన దేశం నష్టపోతుంది, తప్పు చేసిన దేశం లాభపడుతుంది. పైగా వాతావరణమనేది ఎవరికీ సొంతం కాదు కాబట్టి సగం దేశాలు ఉద్గారాలు తగ్గించినా మిగతావారు తగ్గించకపోతే భూమి వేడెక్కుతూనే ఉంటుంది. ఎవరికి వారు నేనెందుకు ముందు నష్టపోవాలి అని ఎదురుచూడటం వల్లే ఈ సమస్య ఎటూ తేలడం లేదు. ఈ డైలమాను బ్రేక్ చేయడానికి ఒకే ఒక ఆచరణాత్మకమైన మార్గంగా ఈ సోర్సెస్
కార్బన్ ట్యాక్స్ను సూచిస్తున్నాయి. వాతావరణ మార్పులను కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ సమస్యగా కాకుండా ఒక ఆర్థిక సమస్యగా చూడాలి. అవును, కార్బన్ డయాక్సైడ్ను గాలిలోకి వదలడమనేది ఇన్నాళ్లూ ఉచితంగా జరుగుతోంది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. దానికి ఒక ధర నిర్ణయించి ఫ్యాక్టరీలు పన్ను చెల్లించేలా చేస్తే ఆటోమేటిక్గా కర్బన ఉద్గారాలు ఖరీదైనవిగా మారుతాయి. అప్పుడు కంపెనీలు ఆ ఖర్చును భరించలేక తాము ఉత్పత్తి చేసే విధానాలను మార్చుకుని ప్రత్యామ్నాయాలైన పునరుత్పాదక శక్తి వైపు మొగ్గు చూపుతాయి. మార్కెట్ శక్తులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడే అద్భుతమైన టూల్ ఇది. కానీ ఇక్కడే కార్బన్ లీకేజ్ అనే ఒక పెద్ద చిక్కు కూడా పొంచి ఉంది అని ఈ ఆర్టికల్స్ హెచ్చరిస్తున్నాయి. కార్బన్ ట్యాక్స్ మార్కెట్ను మారుస్తుంది, అది నిజమే, కానీ ఈ లీకేజ్ ఆశల మీద నీళ్లు చల్లుతుంది. అవును. ఉదాహరణకు ఒక దేశం కఠినమైన కార్బన్ పన్ను విధించిందనుకుందాం. ఆ పన్ను కట్టలేక అక్కడ స్టీల్ లేదా సిమెంట్ తయారుచేసే భారీ పరిశ్రమలు ఆ దేశం వదిలేసి ఎలాంటి పర్యావరణ నిబంధనలు లేని మరో దేశానికి తరలిపోతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? పన్ను విధించిన దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గినట్లు లెక్కల్లో కనిపిస్తుంది. కాని గ్లోబల్గా చూస్తే ఆ ఉద్గారాలు వేరే దేశం నుండి వాతావరణంలోకి చేరుతూనే ఉంటాయి. అంటే సమస్య పరిష్కారం కాలేదు, కేవలం ఒకచోట నుండి మరోచోటికి షిఫ్ట్ అయింది అంతే. అందుకే ఈ విధానం విజయవంతం కావాలంటే ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకోవాలి. ఈ విధానపరమైన అడ్డంకులతో పాటు ఇంధన మార్పు అనేది ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారీ ప్రకంపనాలు సృష్టించబోతోందని ఈ డాక్యుమెంట్స్లోని మరో భాగం వివరిస్తోంది కదా. అవును, ముఖ్యంగా పునరుత్పాదక శక్తి చుట్టూ జరుగుతున్న రాజకీయాలు. అభివృద్ధి చెందిన ధనిక దేశాల దగ్గర ఇప్పటికే పటిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ మరియు పెట్టుబడులున్నాయి కాబట్టి వారు సులభంగా మారగలుగుతున్నారు. కాని అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. వారు పాత తరహాల్లో భారీ బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు కట్టి ఆ తర్వాత మళ్లీ సోలార్కు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా సోలార్ టెక్నాలజీ ద్వారా ఇంధన స్వతంత్రాన్ని సాధించే అవకాశముంది. దీన్నే లీప్ ఫ్రాగ్ అంటారు. ల్యాండ్లైన్ ఫోన్ల దశను దాటేసి నేరుగా మొబైల్ ఫోన్లకెలాగైతే మారారో, ఇంధన రంగంలో కూడా అలాంటి మార్పును మనం చూడబోతున్నాం. మరోవైపు దశాబ్దాలుగా కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడి బతుకుతున్న మిడిలీస్ట్ లాంటి ప్రాంతాల పరిస్థితి ఏంటో కూడా మనం ఆలోచించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పవర్ వైపు ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ చమురుకు డిమాండ్ పడిపోతుంది కదా. ఖచ్చితంగా. ఈ పెట్రోస్టేట్స్ తమ ఆర్థిక వ్యవస్థలను డైవర్సిఫై చేయకపోతే, అంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వెతుక్కోకపోతే వారి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. అది కేవలం ఆయా దేశాలకే పరిమితం కాదు. అక్కడ ఆర్థిక సంక్షోభం వస్తే అది సామాజిక అశాంతికి, చివరికి తీవ్రమైన గ్లోబల్ జియోపొలిటికల్ అస్థిరతకు దారితీస్తుంది. ఈ సోర్సెస్ ఒక భయంకరమైన వాస్తవాన్ని చూపుతున్నాయి. అవును, ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది కేవలం పర్యావరణానికి సంబంధించింది మాత్రమే కాదు, అది ప్రపంచ అధికార పంపిణీకి సంబంధించిన అతిపెద్ద మార్పు. ఆ అధికార పంపిణీకి మూల కారణమే శక్తి వికేంద్రీకరణ. శిలాజ ఇంధనాల వ్యవస్థను గమనిస్తే చమురు మరియు బొగ్గు ప్రపంచంలో ఎక్కడో కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. వాటి సరఫరాను నియంత్రించే దేశాల చేతిలో విపరీతమైన అధికారముంటుంది. కాని సూర్యరశ్మి మరియు గాలి ప్రపంచమంతా సమానంగా విస్తరించి ఉన్నాయి. ఎవరి ఇంటి పైకప్పు పైన వారు సోలార్ ప్యానెల్స్ అమర్చుకుని తమకు కావలసిన కరెంటును తామే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది పూర్తిగా వికేంద్రీకృతమైన విధానం. దీనివల్ల పౌరులకు ఇంధన స్వయం ప్రతిపత్తి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ స్వంతంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ప్రభుత్వాల పవర్ తగ్గిపోతుందా అనే ప్రశ్న వస్తుంది కదా. కాని ఈ విశ్లేషణ ప్రకారం అలా జరగదు. ఉత్పత్తి వికేంద్రీకృతం అయినప్పటికీ ఆ కరెంటును నిల్వ చేయడానికి, ఒకరి దగ్గర నుండి మరొకరికి పంపిణీ చేయడానికి భారీ పవర్ గ్రిడ్ అవసరమవుతుంది. ఆ గ్రిడ్ మరియు అది జనరేట్ చేసే డేటా మొత్తం ప్రభుత్వాల నియంత్రణలోనే ఉంటాయి. అంటే ప్రభుత్వం యొక్క పవర్ రూపం మారుతుందే తప్ప అంతరించిపోదు అన్నమాట. కొత్త వ్యవస్థను పాక్షిక వికేంద్రీకృత హైబ్రిడ్ వ్యవస్థ అంటారు. కరెంట్ జనరేషన్ ప్రజల చేతుల్లో ఉంటుంది, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. భవిష్యత్తు రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలకు ఇదే అత్యంత స్థిరమైన నమూనా అని ఈ నోట్స్ స్పష్టం చేస్తున్నాయి. మనం ఈ లోతైన విశ్లేషణను సంపూర్ణంగా చూస్తే ఈ సోర్సెస్ మనకందిస్తున్న జ్ఞానం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. సిస్టమ్స్ థింకింగ్ ద్వారా అన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకున్నాం. అవును,
భూమి లోపల ఔటర్ కోర్లో తిరిగే ఇనుము కారణంగా ఏర్పడే అయస్కాంత క్షేత్రం, మ్యాంటిల్ కన్వెక్షన్ ద్వారా నడిచే టెక్టానిక్ ప్లేట్లు, రోదసిలో జూపిటర్ అందించే గ్రావిటేషనల్ షీల్డ్ ఇవన్నీ భూమిని కాపాడుతున్నాయి. అదే సమయంలో వాతావరణ మార్పుల రూపంలో మానవులు సృష్టిస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి కార్బన్ ట్యాక్స్, డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ లాంటి ఆర్థిక, రాజకీయ సాధనాలు ఎలా అవసరమవుతున్నాయో మనం చూసాం. ఒక సన్నని దారం ఈ అన్ని అంశాలను భౌతిక శాస్త్రం నుండి భౌగోళిక రాజకీయాల వరకు కలుపుతూ వస్తోంది. ఏ ఒక్క సమస్యనూ విడిగా చూడలేము అని మనకర్థమైంది. నిజమే. అయితే ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు నాకు కలిగిన ఒక చిన్న ఆలోచన పంచుకోవాలి అనుకుంటున్నాను. సూర్యుడి ప్రకాశం క్రమంగా పెరగడం వల్ల మరో బిలియన్ సంవత్సరాలలో భూమిపై ఉన్న మహాసముద్రాలు ఎలాగో ఆవిరైపోయి ఈ గ్రహం మనుషులు నివసించడానికి వీలుకాని విధంగా మారిపోతుంది కదా. అవును, అది భౌగోళిక వాస్తవం. అలాంటప్పుడు ఇప్పుడు మానవులు తమ అనాలోచిత చర్యల వల్ల వేగవంతం చేస్తున్న ఈ వాతావరణ మార్పుల ముప్పును మనం ఒక కొత్త కోణంలో చూడొచ్చా? ఒకవేళ ఈ క్లైమేట్ క్రైసిస్ అనేది మనం ఈ భూమికి మాత్రమే పరిమితం కాకుండా మేల్కొని టెక్నాలజీని మరింత వేగంగా అభివృద్ధి చేసుకుని విశ్వంలో ఇతర గ్రహాల మీద కూడా నివసించగల ఒక ఇంటర్ ప్లానెటరీ స్పీసీస్గా మారడానికి ప్రకృతి మనపై మోపుతున్న ఒక అత్యవసరమైన ఒత్తిడి అనుకోవచ్చా? ఇదొక అద్భుతమైన మరియు సాహసోపేతమైన ఆలోచన. మానవాళి మనుగడ సాగించాలంటే ఏదో ఒక రోజు బహుళ గ్రహాల మీద జీవించే జాతిగా మారక తప్పదు. బహుశా ఈ సంక్షోభమే మనను ఆ దిశగా నడిపించే మొదటి అడుగు కావచ్చు. ఆ ప్రశ్నను అలాగే ఉంచుతూ ఈ సరికొత్త అన్వేషణకు ఇక్కడితో ముగింపు పలుకుదాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణలో కలుద్దాం.